भारत माता की जय। भ्रमरांबिका माता समेत मल्लिकार्जुन भगवान की जय। हर हर महादेव। जय श्री राम। जय श्री राम। गो माता की जय। लो भारत माता की जय। लो भारत माता की जय। सहनौ भुनक्तु सह वीर्यं करवावहै यजामहे सुगन्धिं కూర్చోండి. ముఖ్య విషయం ఏమిటంటే సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ కార్యక్రమం మనకు ఈ నెల 22వ తేదీన ఆదివారం రోజు ఉదయం 9 గంటలకు గోమాత పూజతో ప్రారంభమై 11 గంటల నుండి 108 మంది పీఠాధిపతుల యొక్క అద్భుతమైనటువంటి అమృతవాణి కార్యక్రమం కలదు. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి కుల సంఘ పెద్దలు, ధార్మిక సంఘ పెద్దలు మరియు ప్రతి స్వామీజీ కూడా ప్రతి హిందువు చిన్న పెద్ద యువతి యువకులందరూ కూడా కలిసి రావాలని మేము అందరినీ కోరుతున్నాము. పేరు పేరున ఈ మీడియా మిత్రుల ద్వారా మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన సనాతన ధర్మం అంటే ఏమిటి, మన ధర్మాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి. ప్రస్తుతానికి దేవాలయాల పరిస్థితి ఏముంది, తెలంగాణే కాదు యావత్ భారతదేశం మొత్తం లోపల హిందువుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, దేవాలయాల పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి హిందూ అమ్మాయిల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, హిందూ సమాజం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, మనం చూసినట్లయితే ఎక్కడో ఎప్పుడో జరిగినటువంటిది కాదు, ఏదో సినిమా రూపంలో తీసినటువంటిది కాదు, ప్రత్యక్షంగా కళ్ళ ముందే మనకు అన్ని విషయాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి హిందువు ఇకనైనా మేల్కొనండి, చైతన్యం కండి, చైతన్యం చేయండి, కదిలి రండి అని చెప్తూ ఈ కార్యక్రమం అనేది మనమందరం కలుద్దాం. మనమంతా హిందువులమనే నినాదంతో మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుందాం. మరియు 108 మంది పీఠాధిపతులు మహాత్ముల యొక్క అమృతవాణి విందాం, మన ధర్మాన్ని జాగృతి చేసుకుందామనే ఉద్దేశంతో, అదేవిధంగా నా దేశం నా ధర్మం సనాతన బోర్డే నా లక్ష్యం. భారతదేశంలో మొట్టమొదటి సనాతన బోర్డు గురించి ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ కార్యక్రమం ఏదైతే ఉందో అది భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఒడిలో ఈ బీరంగూడ గుట్టపైన మొట్టమొదటిగా తెలంగాణలో భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కదలి రండి, కదలి రండి, ఓ నవభారత యువకులార కదలి రండి. కాబట్టి మనమంతా కలిసికట్టుగా సాధిద్దాం, మన ధర్మాన్ని కాపాడుకుందామని కోరుతూ భారత్ మాతాకి గో మాతాకి. ఈ విధంగా మన మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు మరి స్వామీజీ తెలంగాణ మొత్తంలో ఇక్కడనే ఈ దేవాలయం దగ్గర ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే యావత్ ప్రపంచానికి పురాతనమైనటువంటి యోగా జ్ఞానాన్ని అందించినటువంటి తపో సాధన చేసినటువంటి పతంజలి మహర్షి తపస్సు చేసినటువంటి మహాపుణ్యక్షేత్రం పుణ్యభూమి ఈ బీరంగూడ మల్లికార్జున స్వామి దేవాలయం. ఇక్కడ అతి రహస్యమైనటువంటి గుహ ఉంది, అది అందరికీ అందుబాటులో లేదు, ఆ విషయం కూడా చాలామందికి తెలియదు. కానీ పతంజలి మహర్షి యోగా సూత్రాలు రాసింది, ఆ యోగా జ్ఞానాన్ని అందించింది ఈ పుణ్యక్షేత్రంలోనే, ఈ మల్లికార్జున స్వామి ఒడిలోనే, ఈ అతి పురాతనమైన దేవాలయంలోనే జరిగింది. కాబట్టి ఆ యోగా జ్ఞానంతో ఈరోజు అందరు ఆరోగ్యం అనేది ఉండగలుగుతున్నారు. కాబట్టి ఆ యోగా గురు ఏదైతే పతంజలి మహర్షి గారు ఇక్కడనే ప్రారంభించారో ఈ భారతదేశం లోపల కానీ యావత్ ప్రపంచానికి కానీ సనాతన ధర్మ జాగృతి సనాతన జ్ఞానం అనేది మళ్ళీ ఇక్కడి నుంచే ప్రారంభం కావాలని ఈ క్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఆ భగవంతుడు ప్రేరణ కలిగించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతారు. ప్రస్తుత పరిస్థితులలో అనేక రకాల సమస్యలతో భయానికి గురి అవుతూ ఉన్నారు. ఇటువంటి వేళలో ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా మానసిక ధైర్యంగా మనోల్లాసానికి గురి అవుతూ ముందుకు వెళ్ళాలంటే జాగృతి అవసరం. ఈ జాగృతి అవసరం అంటే సంఘటితం అవసరం. సంఘటితం అవసరం అంటే మనం ఏకతతో వెళ్ళాలంటే ఎవరో ఒక మహానుభావుడు మనకు ముందుకు తీసుకొని పోయేటటువంటి వాడు అంటూ కావాలి. అది స్వామి గారి యొక్క సంకల్పము. అది మన బీరంగూడ దేవాలయం నుండి ప్రారంభం అవ్వడానికి, అది ఒక మార్గదర్శకంగా ఇక్కడి నుంచి ప్రారంభం అవ్వడానికి, సంసిద్ధం అవ్వడానికి మనకు ఈ బాధ్యతలు వారు మనకు ఏర్పాటు చేశారు. ఈ బాధ్యతను ఒక పెద్ద సమస్యగా అనుకోకుండా పెద్ద ఉద్యమంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏకత చేసి ఐక్యతతో మంగళకరంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలని భావిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఇక్కడ దేవస్థానం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశిధర్ గుప్తా గారు తెలియజేశారు. అలాగే మా చైర్మన్ గారు తన పరివారం అంటే ఇక్కడ తన దగ్గర ఉన్నటువంటి మండలి ఏదైతే పాలక మండలి ఉందో వాళ్ళందరూ కుటుంబ సమేతంగా వాళ్ళు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వారు కూడా సుముఖత వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కదా, భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు, మన ప్రాంతంలో ఉన్నవాళ్ళు, మండలంలో ఉన్నవాళ్ళు, జిల్లాలో ఉన్నవాళ్ళు, అందరూ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఈ ప్రారంభానికి పూర్తి సహాయ సహకారాలు అందించి 22 నాటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకుపోవాలని సంకల్పంతో ముందుకు వెళుతూ ఉన్న శుభవేళ. మా వంతు సహకారాన్ని మీకు అందిస్తామని, ఇది వైభవంగా జరగాలని మేమందరం కోరుకుంటూ మిమ్మల్ని పూర్తి సహకారాలు అందించడానికి మా వంతు సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. శుభం.